ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, తన వల్లే మందారం చనిపోయిందని అందరూ అనుకోకూడదని మందారం బిడ్డను చూసుకుంటుంది. కన్న బిడ్డని చంపుకున్న కసాయి మనుషులు పరాయి బిడ్డని ఎలా చేరదీస్తారమ్మా? ఇదంతా నటన. అయ్యా, కార్యక్రమం మొదలు పెడదామా? ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమో నమః. నవానాం గ్రహాణాం అత్యంత ఈవిడికి తద్దును పెడుతున్నారేంటి? ఈవిడ బ్రతికి ఉంది కదా, అంటే ఆ రోజు కాస్త మీద నుంచి ప్రాణాలతో బయటపడిన ఈవిడ తన మనుషుల్ని కలవలేదా? అయ్యో, బతుకున్న మనిషికి తద్దనం చేయడం అప్రదిష్ట. వస్తున్నాడు. వాడెవరో అన్నం పెడతారని వస్తున్నట్టున్నాడు. ఎవరా నువ్వు? ఏం కావాలి? ఇక్కడి కార్యక్రమం ఆపండి. ఏం మాట్లాడుతున్నావయ్యా? అమ్మా, వీడెవడో రాజుగడి మనిషి అయి ఉంటాడు. అయ్యో, ఆ ఫోటోలో ఉన్నమే చనిపోలేదు, బతికే ఉన్నది. ఏయ్! దృప్తో దుర్ధరోధ పరాజిత విశ్వమూర్తి మహామూర్తి. బాబు, తర్పణాలు తీసుకుని చెరువులోకి వెళ్ళి కలిపి రావాలి. లేవండి. స్వప్రనాశన వీరః రక్షణ సంతో జీవన పర్యవస్థితః.
రాజు, నువ్వు నా చెయ్యి వదిలేసిన ఈ రోజుని మళ్ళీ నా చెయ్యి పట్టుకునేలా చేస్తాను చూడు రాజు. జీవితాంతం నాకు ప్రేమికుడిగా, సేవకుడిగా, రక్షకుడిగా ఉంటానని నాకు మాటిచ్చావు కదా. నా రాజు మాట తప్పడని నా మనసు చెప్తోంది. తప్పవు కదా రాజు? అబ్బాయికి టవల్ తీసుకురండి. ఇదిగో మలేషియా టవల్ అందుకోండి. అది చిరుకలలను చిదిమేస్తుందా ఓ దైవమా, ఎన్నాళ్ళీ నీ వింత పంతం వెలిగించవా ఈ మమతల ఘోరంత దీపం. శ్రీలక్ష్మి కలసి నయ్య కథ ఆదర్శమే కావాలి ప్రతి జంటకి. ఈ బంధం హనుమయ్యే కలిపిన కమ్మని రమణీయం. ఆ జానకి రాముల జంటకు ప్రతిరూపం. నా కథలో రాజు ఇలాంటివాడే. బంటి, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట ఎవరికో ఒకరికి చెడుగా అనిపిస్తారు. కానీ ఎప్పటికీ చెడుగా అనిపించింది ఎవరైనా ఉన్నారు అంటే అది అమ్మ మాత్రమే. అలాంటి మంచి అమ్మ నీకు కూడా ఉంటుంది అనుకున్నాను. కానీ ఆ భగవంతుడు ఏ అమ్మకి కలగని ఆలోచన మీ అమ్మకి కలిగించాడు. అమ్మలాగే చూసుకునే నాన్నని నీకిచ్చాడు. నేను నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదా బంటి? చూసుకుంటున్నాను నాన్న. నీకు మీ అమ్మ గుర్తొచ్చిందంటే నాన్నగా నేను సరిగ్గా చూసుకోవడం లేదని అర్థం. అయ్యో అదేం లేదు నాన్న. నా బాధ నాకమ్మ లేదు అని కాదు నాన్న, ఈ రాజుకి రాణి లేదు అని. మా స్కూలు కథలో కూడా రాజుకి రాణి ఉంటుంది. రాణిలు కథలోనే ఉంటారా? రియల్ లైఫ్ లో ఉంటారా నాన్న? ఎందుకుండరు? ఉంటారు బంటి. రాజులందరూ కూడా ఒకప్పుడు మామూలు మనుషులే బంటి. వాళ్ళు రాజులయ్యేది రాణుల వల్లనే. వాళ్ళ గేటులో కూడా అడుగు పెట్టలేని మామూలు మనిషిని కూడా రాణి తలుచుకుంటే రాజును చేయగలుగుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.